సృష్టి నమ్రత కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ఫెర్టిలిటీ సెంటర్లపై ఫోకస్ చేశారు. తనిఖీలకు ఫ్యామిలీ వెల్ఫేర్ సిద్దమవుతోంది. ఈ తనిఖీలు చేయాలని డిఎంహెచ్ఓలకు కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణలో మొత్తం 379 ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్స్ రైడ్స్ చేశారు. ఇల్లీగల్ సెంటర్లపై చర్యలు తీసుకోనున్నారు. ఇక మరోవైపు డాక్టర్ నమ్రత అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 1+1 ఆఫర్లతో పిల్లల విక్రయాలు, సరోగసీలకు నమ్రత పాల్పడింది. నమ్రత అక్రమాలపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మరిప్పటికే డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు కస్టడీ కోరారు. సికింద్రాబాద్ కోర్టులో నమ్రత న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ ఇవ్వొద్దని గోపాలపురం పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. సృష్టి ఫెర్టిలిటీ కేసుతో తెలంగాణ వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లతో తనిఖీలకు ఆదేశాలిచ్చారు. పోలీస్ రెవెన్యూతో కలిసి వైద్యారోగ్య శాఖ సోదాలు చేయనుంది. 2 రాష్ట్రాల్లోనూ పోలీసులను డాక్టర్ నమ్రత బాధితులు ఆశ్రయిస్తున్నారు. సృష్టి నమ్రత కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోని ఫెర్టిలిటీ సెంటర్లపై కూడా ఫోకస్ చేశారు. తనిఖీలకు ఫ్యామిలీ వెల్ఫేర్ సిద్దమవుతోంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇన్నారెడ్డి మనకు అందిస్తారు. ఇన్నారెడ్డి, ఈ సృష్టి ఈ నమ్రత కేసులో పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతా ఉంది. ఈ ఫెర్టిలిటీ సెంటర్ల మీద ఇప్పటికే తెలంగాణ పోలీసులు ఫోకస్ చేసి దాడులు చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తంగా చూస్తే తెలంగాణలో దాదాపుగా 379 ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయని చెప్పేసి, అలాగనే ఇవి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాయని చెప్పేసి కూడా చాలా స్పష్టమైన ఆధారాలు సేకరించారు. అయితే డాక్టర్ నమ్రతను ఇప్పటికే అరెస్ట్ చేశారు, పోలీస్ కస్టడీకి రావడం జరిగింది. ఒకవైపు ఆమె బెయిల్ కూడా అప్లై చేసుకుంది. సో మొత్తం మీద వైద్య ఆరోగ్య శాఖ దీని మీద పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ఇలాగనే అంటే ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ అన్ని కూడా సికింద్రాబాద్ లోని ఇండియన్ స్పెర్మ్ టెక్ అనే సంస్థతోటి వీళ్ళు అక్రమ వీర్య కుంభకోణంలో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్తున్న దాని మీద కూడా ఇప్పటికే పూర్తిగా ఈ సమాచారం సేకరించారు. అలాగనే పిచ్చిగాలను కూలీలను ఆకర్షించి మద్యం బిర్యానీ ఇచ్చి వాళ్ళ దగ్గర వీర్యం సేకరించడానికి దాదాపు 800 నుంచి 4000 రూపాయలు డబ్బులు వసూలు చేయడం, అలాగనే ఎవరైతే పిండాన్ని ఇస్తారో లేడీస్ వాళ్ళకి దాదాపు 8000 రూపాయలు డబ్బులు ఇవ్వడం, ఇదంతా కూడా ఒక స్కామ్ రూపంలో ఎవరికైతే పిల్లలు లేరో పిల్లలు లేని వాళ్లకు ట్రీట్మెంట్ రూపంలో వీళ్ళు చేస్తున్న అక్రమ దందాగా వెలుగు చూసింది. నమ్రత దీంట్లో చాలా కీలక పాత్ర పోషించింది. అయితే రీనా మనం ఒక విషయం గమనించాలి, గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు అరెస్ట్ అయినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ అదే రీతిలో ఇలాంటి అక్రమ పద్ధతుల్లో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్టు కూడా పోలీసులు దీని మీద అనేక రకమైన విషయాలు సేకరించారు. దీన్ని మనం గమనిస్తే ప్రధానంగా కొన్ని విషయాల్లో కొంతమంది విదేశీయులకు కూడా ఇలా సృష్టి పేరుతోటి పిల్లల్ని ఇస్తామని చెప్పని వాళ్ళిద్దరికి అంటే భార్యాభర్తల దగ్గర నుంచి సేకరించిన వీర్యకణాలతోటి పిండాలతోటి పిల్లల్ని సృష్టించి పిల్లలను వాళ్ళని ఏర్పాటు చేసి సరోగసి ద్వారా కనడం కానీ రకరకాల పద్ధతులు కనడం అనేది వాళ్ళు ఏమైతే అగ్రిమెంట్ తీసుకునే ఫార్మేట్. కానీ అలా కాకుండా బయట వాళ్ళ వీర్యాలతోటి బయట వాళ్ళ పిండంతో పిల్లలను తయారు చేసి వాళ్ళ పిల్లల్ని మీ పిల్లలు అని చెప్పి చిన్న సందర్భాలు ఉన్నాయి. ఇది కాకుండా గతంలో అమెరికా అంటే విదేశాలకు సంబంధించిన ఒక కుటుంబానికి సంబంధించి కూడా ఇలానే ఒక బాబునిచ్చిన క్రమంలో కూడా వాళ్ళ డిఎన్ఏ పోలిస్తే వీళ్ళ అంటే తల్లిదండ్రుల డిఎన్ఏ కాకుండా వేరే వాళ్ళ డిఎన్ఏ రావడం, ఆ విషయం నిలదీస్తే 1+1 ఆఫర్ లాగా మరొక బాబుని మీకు ఇస్తామని చెప్పి అంటాం. అంటే వీళ్ళ నమ్రత యొక్క దందా అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంది, చాలా పెద్ద స్థాయిలో ఉంది. ఇది ఒక్క మన రాష్ట్రానికే చెందింది కాదు, ఆంధ్రప్రదేశ్ అలాగనే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదంతా కొనసాగుతా ఉందని చెప్పి కూడా ఇప్పటికే చాలా స్పష్టమైన ఆధారాలు సేకరించారు. దీంట్లో అహ్మదాబాద్ లో కూడా కొన్ని సంతాన వైఫల్య కేంద్రంతో టైప్ పెట్టుకొని ఈ రకమైన దందాన్ని కొనసాగిస్తా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ బేస్ చేసుకుని ఈ అక్రమ దందాన్ని కొనసాగుతా ఉంది. దీంట్లో ప్రధానంగా గమనిస్తే రీప్రొడక్టివ్ టెక్నాలజీని వీళ్ళు వేరే రకంగా వాడి పిల్లలను వాళ్ళు అక్రమ పద్ధతుల్లో వాళ్ళు ఈ రకంగా అమ్మకాలు పెట్టింటే చెప్పుకోవచ్చు. ఒకరిని చెప్పాలంటే తల్లిదండ్రులు అసలైన తల్లిదండ్రులను కాకుండా వేరే వాళ్ళు తల్లిదండ్రుల వీర్యకణాలు ఖండాలు సేకరించి అక్రమ పద్ధతుల్లో వీళ్ళు భార్యతో దందా చేస్తారు.
వీళ్ళు చేసిన దందాలో ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పని కూడా ఇప్పటికే ఆరోగ్య శాఖ గుర్తించింది. అలాగనే ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ యొక్క నిర్వాహం బయటపడిన తర్వాత మిగతా ఫెర్టిలిటీ సెంటర్స్ కూడా ఇదే రకమైన దందా కొనసాగిస్తున్నట్టు కూడా ఇప్పటికే అధికారుల దృష్టికి రావడంతో పూర్తి స్థాయిలో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి రీనా. అండ్ ఇక్కడ మనకి ఓన్లీ నమ్రతనే కాదు, ఇంకా దీనిలో పాల్పడిన వాళ్ళు చాలా మంది డాక్టర్స్ అంటారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇటువైపు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఇటువంటి దందా చేస్తున్నారు. సో ఈ వ్యవహారం అనగా ఓన్లీ సృష్టి హాస్పిటల్లోనే ఓన్లీ నమ్రతనేనా, ఇంకా లేదా ఇంకా వేరే డాక్టర్స్ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం మనం చేస్తున్నారా ఇంకా పోలీసులు? రీనా, మనం చూస్తే దాదాపుగా 376 సెంటర్స్ మీద ఇప్పటికే నిఘా పెట్టడం జరిగింది. అలాగనే ఈ సృష్టి సెంటర్స్ లాగానే మిగతా సెంటర్స్ లో కూడా జెన్యూన్ గా అంటే ఒక సర్వసీ వ్యవహారాలు కావచ్చు, తల్లిదండ్రులకు సంబంధించి తల్లికి ప్రాబ్లం ఉన్నా తండ్రికి ప్రాబ్లం ఉన్నా వాళ్ళిద్దరు వీరికన్నా సేకరించి అండాలు సేకరించి వాళ్లకు టెస్ట్ బేబీని వాళ్ళకి ఇవ్వాల్సిన పద్ధతిలో కాకుండా అక్రమ పద్ధతుల్లో వాళ్ళు ఈ రకంగా బేబీలు సృష్టించి వాళ్ళు అక్రమంగా వీళ్ళు సర్వసీ ద్వారా వీళ్ళు బేబీలను సృష్టిస్తున్న నేపథ్యంలో ఒక సృష్టి కాకుండా ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించి వాడే ప్రతి హాస్పిటల్స్ కూడా ఇదే రకమైన దందాలు ఉన్నాయి. ఈమె సృష్టి సెంటర్స్ తోటి చాలా మందితో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి అన్న విషయం మీద కూడా ఇప్పటికే పోలీసులు చాలా కీలకమైన సమాచారాన్ని సేకరించడం జరుగుతా ఉంది. దీంట్లో వైద్య ఆరోగ్య శాఖ 2 రాష్ట్రాల్లో కూడా తనిఖీలు చేసే ఉంది. తనిఖీలు చాలా మంది యొక్క డేటా కూడా సేకరించారు. అంటే వీళ్ళు ఎక్కడైతే ఈ డేటా సేకరించారో, ఎక్కడైతే వీర్యాన్ని పిండాన్ని సేకరించారో వీళ్ళందరూ కూడా అన్నోన్ పర్సన్స్. వాళ్ళు జస్ట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర సంతకం పెట్టించుకుని మాకు చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ యొక్క జెనెటిక్ ఇష్యూస్ ఏంటన్న విషయం మీద కూడా ఎలాంటి డేటా సేకరించకుండా, ఎలాంటి నామ్స్ అంటే గవర్నమెంట్ నామ్స్ పాటించకుండా వీళ్ళు అక్రమ పద్ధతుల్లో వీళ్ళు ఈ రకమైన దందా కొనసాగడం చేస్తా ఉంది. ఇది ఒక్క సృష్టికే కాదు, ఇలాంటి హాస్పిటల్స్ చాలా ఉన్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు దృష్టిసారించారు. ఆ దిశగా కూడా అన్ని సెంటర్స్ మీద అటాక్ చేసి కొంత డేటాను కూడా సేకరించడం మనకు సమాచారం ఉంటా ఉంది రీనా. అంటే ఇప్పుడు బేబీస్ కోసం ప్రతి వాళ్ళు కూడా ఆరాట పడుతున్నప్పుడు ఏదో ఒక టెస్ట్ ట్యూబ్ సెంటర్స్ కో లేదంటే ఇలాంటి సృష్టి వాటికో వెళుతూ ఉంటారు తరచుగా. సో ఇలాంటి వాటిని అరికట్టడానికి ఇప్పుడు సరికొత్తగా గవర్నమెంట్ అండ్ పోలీసులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా హాస్పిటల్స్ మీద ప్రత్యేకించి? ఖచ్చితంగా రేనా, దీనికి సంబంధించి ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారంగా బయటపడలేదు. దీంట్లో మనం గమనిస్తే గుజరాత్, మధ్యప్రదేశ్, అహ్మదాబాద్, ముంబై లాంటి ప్రాంతాలతో కూడా వీళ్ళకి లింకులు ఉన్నాయి. ఇలాంటి సెంటర్స్ తో వీళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నారని చెప్తుంది. దాని మీద కొత్తగా ప్రభుత్వం దీని మీద అంటే ఎవరైతే జెన్యూన్ గా చేసే సెంటర్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళు చేసే డిమాండ్ కావచ్చు, తర్వాత ప్రభుత్వం కూడా దీని మీద కొన్ని గైడ్ లైన్స్, ఎవరైతే సృష్టి లాంటి సెంటర్స్ మీద పెట్టాలి అనుకుంటే గవర్నమెంట్ అనుమతులు ఉండాలి. దీనికంటూ గైడ్ లైన్స్ ఉన్నాయి. గైడ్ లైన్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు డబ్బుల కోసం కృషిపడి ఈ గైడ్ లైన్స్ ను ఓవర్కమ్ చేసి ఈ రకమైన దందాకు పాల్పడుతున్నారని చెప్పన్న సమాచారం మేరకు అన్నిటి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి అన్ని సెంటర్ మీద దాడులు చేస్తా ఉన్నారు. ఇక మీద ఇలాంటి దందాలు కొనసాగుతా ఉన్నాయి కాబట్టి ఇప్పటికి బయటపడింది కాబట్టి మరోసారి జరగకుండా ఉండడానికి పూర్తి స్థాయిలో స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ పెట్టి మన రాష్ట్రంలో తో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ దాడులు కొనసాగుతున్న నేపథ్యం ఇది మొత్తం చూస్తే అంతర్రాష్ట్ర ముఠాగా ఏర్పడి వీళ్ళందరూ ఒక గ్యాంగ్ గా ఏర్పడి ఈ రకమైన దందాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైనా తల్లిదండ్రులు లేని పిల్లలను వాళ్ళ యొక్క ఆశను ఆసరాగా చేసుకుని వాళ్ళు అంటే జెన్యూన్ గా రీప్రొడక్షన్ చేయడంలో కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ కానీ నామ్స్ కానీ పాటించకుండా చేస్తున్న ఈ దందా వెనక ఉన్న శక్తులు చాలా ఉన్నాయి. చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పి ఎప్పుడైతే గుర్తించారు వాళ్ళందరినీ కూడా అంటే ఈ దందాలో ఉన్న బ్యాక్ ఎండ్ లో ఉన్న వ్యక్తులు, దందా చేస్తున్న వ్యక్తులు, సహకరిస్తున్న వ్యక్తులు ఇప్పటి వరకు ఇలాంటి ఎంతమందిని ఈ రకంగా మోసం చేశారని దాని మీద కూడా పూర్తి స్థాయిలో డేటా సేకరించి ఈ అంతర్రాష్ట్ర ముఠాగా ఏర్పాటు చేస్తున్న దందా మీద పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఫోకస్ చేసింది రీనా. రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.